హాయ్ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అల్లం పులుసు తయారు చేద్దాం. మా వీక్షకులు ఎప్పటి నుంచో ఒకటి ఒక రెసిపీ అడిగారండి. అది అల్లం పులుసు. ఈ అల్లం పులుసు చేయటంలో మా చెల్లి చాలా ఎక్స్పర్ట్ అండి. చాలా బాగా చేస్తుంది. అందుకు ఈరోజు అల్లం పులుసు తనతోనే చేయించాను, మా చెల్లితోటే. ఇంకా ఒక్కసారి మీరు నెలలో ఒక్కసారి ఇలాగ అల్లం పులుసు తయారు చేసుకొని తిన్నారంటే జలుబులు, దగ్గులు, లేకపోతే వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు, సీజన్ మారేటప్పుడు ఇలా అల్లం పులుసు ఒక్కసారి చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది మా చెల్లి చేసే అల్లం పులుసు అయితే నాకు చేపల పులుసు, సాంబార్ కన్నా కూడా ఇష్టమండి. అంత బాగా చేస్తుంది. సో ఎప్పటి నుంచి మీరు అడుగుతున్నారు, అలా మంచి రెసిపీ మీకు చూపించాలని వాళ్ళ ఇంటికి వచ్చి మరీ తయారు చేశానండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 ఎండుమిర్చి, 50 గ్రాముల అల్లము, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా కొద్ది నీరు చేర్చుకొని గట్టిగా ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఈ అల్లం పులుసుకి 50 గ్రాములు పొట్టు శుభ్రంగా తొక్క తీసి కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని 50 గ్రాముల అల్లంకి ఇవన్నీ అన్నమాట. ఇది ఒక 4-5 సరిపోద్దండి ఈ పులుసు అయితే. చక్కగా అల్లము తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి ఇలా గట్టిగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా తయారు చేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఓకేనండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ కడాయి ఇందులో తయారు చేసుకోకుండా తీసుకొని 4 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. ఈ అల్లం పులుసుకి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. అల్లం పెట్టిన తర్వాత మనం 2 ఎండుమిరపకాయలు వేసి ఆ తాలింపులోని ఆ నూనె మరిగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు అవి వేసి వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఆ నూనెలో ఫ్రై అవుతాయి. అయిన తర్వాత పొట్టు ఒలిచినవి పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తొక్క ఒలిచి ఆ వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లోని ఫ్రై అవుతాయి. 1 నిమిషం ఉంటే అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. అయిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేదంటే మన దగ్గర చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవైనా తీసుకొని ఈ ఆయిల్లోని వేయించుకోవాలండి. ఈ అల్లం పులుసుకి ఇలా ముక్కలుగా ఉంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు భలే టేస్ట్గా ఉంటుందండి. అవి మళ్ళీ ముద్ద వేయించుకోవడానికని ఆ ముందు అవన్నీ పోపులన్నీ వేయించి పక్కన పెట్టేసుకుందాం తీసేసుకొని. అదే ఆయిల్లోని మనం ముద్ద రుబ్బుకున్నాం కదండి, అల్లము, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అవన్నీ ముద్ద రుబ్బుకున్నాం కదండి. ఆ ముద్ద వేసి ఈ ఆయిల్లోని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. చక్కగా మంచి పరిమళం, అల్లం పరిమళం ఎంత బాగా వస్తుందో అలా వేగిన తర్వాత మన రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు అంతేనండి. దీనికి ఏమాత్రం గరం మసాలాలు ఏం పట్టవండి. ఇంకా ధనియాలు, జీలకర్ర ఆల్రెడీ అందులో ముద్దలో మనం రుబ్బుకున్నాం కనుక ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేయనవసరం లేదు. ఇంకా అప్పుడు అది బాగా వేగిపోద్ది. కమ్మగాన వేగిన వాసన వస్తుంది. ఒక 10 నిమిషాలు వేస్తే వేగిపోయిందండి. అప్పుడు మనం ఆల్రెడీ చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదండి, అది పులుసు పిసికి మనకి గరిటె జారుగా అయ్యేటట్టుగా పులుసుని వేసుకోవాలండి. కొంచెం చిక్కగా పులుసు పిండి వేసుకున్న తర్వాత మిగతాది కొంచెం వాటర్ కలుపుకొని ఇలా గరిటె జారుగా వచ్చినట్టు మరిగించుకోవాలి. అది ఒక మరుగు మరిగిన తర్వాత ఆల్రెడీ మన తాలింపులన్నీ వేసుకున్నాం కదండి, అవి ఆ పులుసులోని వేసుకొని చక్కగా కలిపి మరి ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎందుకంటే తాలింపులోన ఈ ఉల్లిపాయలు తీసేసుకుంటే చక్కగా క్రంచీగా ఉంటాయండి. లేకపోతే అందులో వేసేసనుకోండి మెత్త పేస్ట్లో అయిపోతాయి. మరి తినేటప్పుడు పలుకుగా ఉండాలి ఉల్లిపాయ ముక్కలు, అందుకు తీసేసుకోవాలి. అలా వేగిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా పులుసు మరిగిపోయింది 10 నిమిషాలు, అప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. అప్పుడు ఈ అన్ని రుచుల్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ బెల్లం ఉపయోగపడుతుంది. వేసుకొని టేస్ట్ చూసుకుంటే మాకు కొంచెం ఉప్పు సరిపోలేదు. అలాగే ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకొని, అందుకే మనం దించే ముందు అన్నీ చూసుకొని ఏమైనా సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు. దీనికి ఏం గరం మసాలా పట్టవు. నెలలో ఒక్కసారైనా ఇలా అల్లం పులుసు తయారు చేసుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నానమ్మలు గట్రా ఇలాగే తయారు చేసి పెట్టేవారు సీజన్కి. ఈ ఉల్లిపాయ ముక్కతో పాటు ఈ పులుసు వేడి అన్నంలో మాత్రమే తినాలండి. ఒకవేళ అన్నం తినేటప్పుడు టైం పట్టేసింది అనుకుంటే పులుసు మళ్ళీ మరిగించుకొని వేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఘాటుగా చక్కగా గొంతులోకి దిగుతూ ఉంటే ఎంతో కమ్మగా ఉండే అల్లం పులుసు రెడీ అండి. నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.